guys, this is welcome Aishwarya. back. This is Aishwarya. And this is Avinash. And we are Locked in now. ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసే ముందు కొద్దిగా రిహార్సల్ చేసుకొని చెయ్యాలి. అలాంటిదే. మేము జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. రిహార్సల్స్ ఏముండవు, అందుకే ఇలా కొంచెం అప్పుడప్పుడు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజేమో మేము ఒక ఏంటంటారు బాలి బాలీలో కొన్ని చెయ్యాల్సినవి ఉంటాయి కదా, అందులోని టూ ఆఫ్ దెమ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు ఒకటి ఏటీవీ రైడ్ అండ్ ఇంకోటి బాలీ స్వింగ్. సో ఈ రెండు అయితే ఈరోజు మోస్ట్లీ బాలీలో లాస్ట్ టైం అది. సో రేపు మార్నింగ్ లేచి ఇంకా బయలుదేరిపోతాం. యా, రేపంతా ఇంకా ట్రావెల్ ఉంటుంది. ఈరోజు అయితే లాస్ట్ ఐటినరీ ఆఫ్ బాలీ ట్రిప్. సో ఈరోజు వ్లాగ్ అంతా కొద్దిగా ఎక్సైటెడ్ అండ్ కొద్దిగా ఫనీగా ఉండబోతుంది, అడ్వెంచరస్గా ఉండబోతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మేము రీల్స్లోని, ఫొటోస్లోని, వీడియోస్లోని చూస్తూ ఉంటాము ఇలా ఏటీవీ రైడ్ అని ఒకటి ఉంటుంది బాలీలో అని. బట్ అది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అన్నప్పుడు కొద్దిగా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా. చాలా చోట్ల స్టార్ట్ చేశారు, కానీ ఇది చాలా వెరైటీగా ఉంటుంది. యా, కొద్దిగా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలిసి షూట్ చేయడం కొద్దిగా టఫ్ ఉంటుంది అక్కడ. మేబీ షూట్ చేయలేకపోవచ్చు, కానీ విల్ ట్రై టు డూ సంథింగ్. యా, కొంచెమైనా షూట్ చేస్తాము అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలని సో అలా అయితే మాకు అనిపించింది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బోల్డ్ లవ్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే అడగండి. అండ్ మోస్ట్లీ మీకు వ్లాగ్స్లో అన్నీ చెప్పేస్తున్నాము, సో అంత క్వైరీస్ ఉండకపోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాక్డ్ ఇన్ లవ్. ఈరోజు మాత్రం మాకంత తొందరగా లెగాలి, తొందరగా వెళ్ళాలి అని ఏం లేదనమాట. ఫస్ట్ టైం మేము రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సన్ రైజ్ అయ్యింది. లేకపోతే అంతా సన్ రైజ్ అవ్వక ముందే మేము స్టార్ట్ అయిపోయే వాళ్ళము. సో ఇది సన్ రైజ్ అయిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే మాకు ఓన్లీ 2 యాక్టివిటీస్ ఉన్నాయి ఈరోజు. ఆ 2 యాక్టివిటీస్ కూడా ఒక దగ్గరే అనమాట. లైక్ ఒక యాక్టివిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొద్ది డిస్టెన్స్లోనే ఇంకో యాక్టివిటీ కూడా ఉంటుంది, కాబట్టి మనకి చాలా టైం ఉంటుంది అని మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. ఈ 2 యాక్టివిటీస్ పెట్టుకున్నాము. అండ్ సో వాళ్ళు కూడా పర్లేదు, కొంచెం లేట్ అయినా కూడా పర్లేదని మాకైతే కొద్ది లేట్గా రమ్మన్నారు అనమాట. సో ఈరోజు మాతో పాటు ఇలాగా కిడ్స్ కూడా ఒక 2 వచ్చారనమాట బ్రేక్ఫాస్ట్కి. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ నాకు తెలిసి ఒక 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు హోటల్లో కూడా బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 6కే స్టార్ట్ అయిపోద్ది. సో ప్రాబ్లం ఏం లేదనమాట, మనం ఎర్లీగా వెళ్ళాలనుకున్నా అంత ప్రాబ్లం ఏం లేదు. సో ఈరోజు మన ఐటినరీలోని ఏంటేంటి ఉన్నాయంటే ఏటీవీ రైడ్ అండ్ బాలీ స్వింగ్ అనమాట. రెడీ 3, 2, 1 గో. 3, 2, 1 go. Three, two, one, go. హాయ్ చెప్పండి. హాయ్ ఏటీవీ రైడ్, లెట్స్ గో. అమ్మో, సో చూసారు కదా వెహికల్లోని ఎంత రచ్చ, ఎంత గోల. సో ఫస్ట్ ఎనర్జెటిక్గా మేమందరం మాట్లాడుకొని ఇలా కిడ్స్ అందరూ ఆడుకొని అక్కడికి రీచ్ అయ్యే టైంకి నిద్ర వచ్చేసి పడుకుని పోతాం అనమాట. చిన్న పవర్ నాప్ వేస్తాము. సో మేమందరం కలిసి ఏటీవీ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇలా ఒక వెహికల్ ఉంటుంది అనమాట. ఈ వెహికల్స్లోని మనకి తీసుకొని వెళ్తారు. సో మనం ఎంతమంది వెళ్తామో వాళ్ళందరూ ఒక గ్రూప్. సో ఆ గ్రూప్ వైజ్గా మనకి ఒక నంబర్ ఇస్తారు, ఇది మీ గ్రూప్ అన్నట్టు. వాళ్ళకి కూడా అంటే ఒక ప్లేస్లోని మనకి ఎంట్రీ ఉంటే ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకి ఏటీవీ బైక్స్ అనేవి ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు గ్రూప్ నంబర్స్ ఇస్తారు. ఆ గ్రూప్ నంబర్స్ బట్టి మనము ఒక గ్రూప్ పీపుల్ అన్నట్టు వాళ్ళు డిస్టింగ్విష్ చేస్తారు. సో ఫస్ట్ మనకి ఫుట్వేర్ అండ్ హెల్మెట్స్ ఇస్తారనమాట. నంబర్స్ బట్టి వెళ్ళాలి.
చూడండి లేడీస్ ఏది నాన్న ఇది పేరుంది ఇది కూర్చోండి ఇది కూడా బాలి తంతు మనకి ఇలా బైక్స్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు బెల్ట్స్ అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనమాట స్టార్టింగ్లో. తర్వాత అందరు వచ్చిన తర్వాత లైక్ మన గ్రూప్ వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ అందరు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా రైడ్ చేయాలి అవన్నీ. విన్నాం. బైక్స్ మీద అందరూ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా రైడ్ చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే మనకి ఈ బైక్స్ మనకి తెలియదు, ఇవన్నీ ఆఫ్ రోడింగ్ బైక్స్ కాబట్టి. సో దీంతో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అవి పవర్ స్టీరింగ్ ఉండవు అండ్ వాళ్ళు చెప్పినట్టుగానే డ్రైవ్ చేయాలి. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట, లైక్ స్పీడ్గా ఎప్పుడు వెళ్ళాలి, స్లోగా ఎప్పుడు వెళ్ళాలి, ఎవరి వెనకాల ఎవరు వెళ్ళాలి, ఎలాంటి టైంలోని ఒకరి వెనకాల ఒకరు ఉండాలి. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఒక 2-3 రౌండ్స్ అయితే మనకి ఇలా ప్రాక్టీస్ రౌండ్స్లా చేయిస్తారు. సో ప్రాక్టీస్ రౌండ్స్ అయిన తర్వాతే మనకి ఒక అరేంజ్మెంట్స్లోకి పెడతారనమాట, లైక్ ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అన్నట్టు. ఎందుకు అంటే ఎవరైతే కొంచెం తక్కువగా డ్రైవ్ చేయగలుగుతున్నారో వాళ్ళకి కొద్దిగా ముందుకు పెడతారు, ఎందుకంటే ఫ్రంట్కి ఒక కేర్ టేకర్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవడమే. సో మా రైడ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరలీ యూ కెన్ సీ మై హ్యాపీనెస్. అది ఎంత బాగుందంటే లైక్ అన్నీ చూస్తాము, అన్నీ వింటాము, అది పక్కన పెడితే లిటరలీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి వాట్ ఈస్ దట్ అనేది మనకి తెలుస్తుంది కదా. సో నాకేంటంటే మిస్టర్ ఏతోని ఇలాంటి మెమొరీస్ అన్నీ తీసుకోవడం, ఆ కొంచెం అడ్వెంచరస్గా కానీ కొంచెం రొమాంటిక్గా కానీ ఎలాంటివైనా కూడా ఇలా మెమొరీస్ని గ్యాదర్ చేసుకోవడం, మెమొరీస్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే మేమేం చేసామంటే స్టార్టింగ్లోనే ఒక డీల్ మాట్లాడుకున్నాం, అంటే అందరికీ ఉంటుందిలే ఓపెన్ డీల్ అది. సో ఫొటోస్ వీడియోస్ వాళ్ళు క్లిక్ చేయాలన్నా, వాళ్ళు వీడియోస్ తీసుకోవాలన్నా మనకు స్టార్టింగ్లోనే మనం అమౌంట్ అనేది కట్టేస్తే అక్కడ వాళ్ళకి స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయన్నమాట, పలానా పాయింట్లోని వాళ్ళు వీడియో తీయాలి. సో యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ అండ్ బ్లాగర్ మాకేంటంటే మేము ఇద్దరం ఉండేలా వీడియోస్ ఎవరైనా క్లిక్ చేస్తేనే, ఫొటోస్ ఎవరైనా క్లిక్ చేస్తేనే మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయి అండ్ మాకు వీడియోస్ పెట్టడానికి కూడా ఉంటాయి. మేము ఇలానే తీస్తే సేమ్ ఇలానే బ్యాక్ పోర్షనే పడుతుంది అనమాట. సో అందుకనే మేము వీడియోస్ అండ్ ఫొటోస్ రెండు క్లబ్ చేసుకొని తీసుకున్నాము. నాకు అనిపించింది ఏంటి అంటే ఇట్స్ వర్త్ ఏ, ఎందుకంటే మేకింగ్ మెమొరీస్ ఎంత ఇంపార్టెంటో ఆ మెమొరీస్ని మనం స్టోర్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. సో మాకైతే వర్త్ అనిపించింది, వర్త్ ద రేట్, వర్త్ ద ప్రైస్ అని అనిపించింది. సో ప్రతి దగ్గర వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అన్నీ క్లిక్ చేశారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఏటీవీ రైడ్. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది, దేర్ గైడెన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే అక్కడ కూడా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఇదంతా మాకు ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అయ్యి ఉంది కాబట్టి మాకు పలానా టైం ఇచ్చారు, ఈ టైం కల్లా మీరు రీచ్ అయితే మీకు ఇంకా వెయిటింగ్ టైం లేకుండా మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనమాట. సో ఈ ప్యాకేజ్లోని మాకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. మా ఏటీవీ రైడ్ కష్టపడి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెషన్ అప్ అయిపోయి మేమైతే లంచ్కి వెళ్తున్నాము. లంచ్ కూడా సేమ్ ప్లేస్లోనే అనమాట, వాళ్ళు అక్కడే అరేంజ్ చేశారు. అండ్ లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మాకు బాలి స్వింగ్కి వెళ్ళడానికి ఉందన్నమాట మా ఐటినరీ. సో ఈ ప్లేస్లో కూడా ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ స్టిల్ మాకేంటంటే ఎంత వచ్చిన తర్వాత ఎందుకు ఇందులో కాంప్రమైజ్ అవ్వాలి, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్. ఈరోజు ఐటినరీలో ఇంకేం లేదు, సో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని ఈ స్వింగ్ వద్దు, మేము ఇంకా ది బెస్ట్కే వెళ్దాము అని ఇది కాకుండా ది బెస్ట్దే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. సో స్వింగ్ దగ్గర కూడా చాలా రీల్స్లో చూసా, చాలా వ్లాగ్స్లో చూసా ఏంటి అంటే లాడ్ ఆఫ్ టైం వెయిటింగ్ టైం ఉంటుంది అని. బట్ మా లక్కీలీ మేము వెళ్ళిన టైంలోనే వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు. సో మేము వెళ్ళిన టైంలో ఏంటంటే ఇంకా లిటరలీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా వస్తారా, ఎవరైనా ఎక్కుతారా అన్న. కాఫీ చెప్పింది కదా, రోస్టింగ్ కాఫీ ఫ్యాక్టరీ ఇదే. రిటర్న్ కూడా ఇటే వెళ్తాం, అప్పుడు ఇవన్నీ టేస్ట్ చూడొచ్చు.
అన్నీ తీసుకుంటాం. కార్డ్ పేమెంట్ అవుతుంది అంటే ఉన్న యాక్టివిటీస్ అన్నీ తీసుకుంటాం మేము. ఫస్ట్ స్వింగ్ అయిపోతే ఏదైనా చేసుకోవచ్చు హాయిగా కదా. ప్రతి అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది, ఒక ప్రిన్సెస్లా రెడీ అవ్వాలి, ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలి, ఒక ప్రిన్సెస్ లుక్లో ఉండాలి అని. సో అందుకనే ఈ డ్రెస్తో పాటు నేను యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే డ్రెస్సెస్ మేము వెళ్ళిన టైంకి చాలా తక్కువ ఫ్యూ ఉన్నాయి అనమాట క్వాంటిటీ. బికాస్ అవి కొన్ని యూజ్డ్వి వాళ్ళు పక్కన పెట్టేస్తారు, అవి వాష్ అయిన తర్వాత రీయూజ్ చేస్తారు అనమాట. సో అవన్నీ పక్కన పెట్టడం వల్ల ఫ్యూ ఉన్నాయి. ఫ్యూలోని ఐ ఫెల్ట్ yellow విల్ పాపప్ బ్రైట్ కలర్ అన్నట్టు, ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, మంచి yellow గౌన్ లైక్ ప్రిన్సెస్. సో పక్కన మిస్టరే, ఒక్క బాలీ స్వింగ్, అది ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ మెమొరీ అది. సో కపుల్ స్వింగ్ అయితే చేసాము. కొంచెం లైట్ ఫేడ్ అవుతుంది అన్నమాట. అసలు కిందకి చూడలేదు, చూడకుండా వచ్చాను అలాగా. అక్కడ ఇలాంటి లొకేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం చాలా దూరం నడాలి, కొంచెం కాదు, ఇట్ ఈస్ లైక్ అ హిల్లీ ఏరియా. సో నడవాలి, నడిచి వెళ్ళాలి. ఏమవ్వదు. మొత్తం రికార్డ్ అవుతుంది. How is your feeling? చెప్పచ్చు. ఇప్పుడే చాలా దాన్ని కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్న డ్రీమ్ నెరవేరింది. ఒకసారి బయట కూర్చున్న తర్వాత కనుక్కుందాం ఎలా చేసిందో. వస్తుంది. ఫస్ట్ భయం వేసింది, కిందకి అసలు చూడకూడదు, కిందకి చూస్తే అంత ప్రికాషన్ తీసుకుంటున్నారు, చాలా బాగా, అంటే హార్నెస్తో సహా అన్నీ పెడుతున్నారు. సో ఇంకొక మెయిన్ టిప్ ఏంటి అంటే, డూ వేర్ యువర్ షార్ట్స్ అండర్నీత్. మెయిన్గా మనం వెళ్ళేటప్పటికి జీన్స్ వేసుకుంటే మనం షార్ట్స్ వేసుకోము, బట్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ షార్ట్స్ వేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్రాక్ లోపల అది స్లిట్ ఉంటుంది అనమాట. సో వేసుకుంటే చాలా బెటర్. చెప్పు. ఫస్ట్ స్వింగ్కి భయం వేసింది, తర్వాత స్వింగ్కి అసలు కింద చూడకుండా వెళ్ళాలి. అండ్ ఫొటోస్ వీడియోస్ కోసం ఎంతకైనా తెగించాలి కాబట్టి ఏదో ఒకటి చేసి కదా. ప్లేస్ అంతా ఎలా ఉందో, సో అంత దూరం నడిస్తే మనకి ఇలాంటి లొకేషన్స్ అనేవి కనబడతాయి. చాలా హాయిగా ఉంది. ఎంత ప్రిటీగా ఉన్నాను కదా, చెప్పండి. ఆల్వేస్. సో ఫొటోస్ ఇంకా రీల్స్ కొన్ని అలా అయ్యాయి. అంటే ఫొటోస్ రీల్స్ అని కాదు, స్వింగ్ నేను యాక్చువల్గా ఎగ్జాగరేట్ చేసి చెప్పారు అనుకున్నాను చాలా వరకు. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ, ఇందులో ఒక 30-40 మీటర్స్ పైనుంచి మీకు స్వింగ్ చేస్తారు, యూ విల్ ఎంజాయ్. సో అది కపుల్తో అయితే మొత్తం అంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మార్నింగ్ వచ్చేసారు అనుకోండి, కానీ ఫుల్ సన్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే బాగా హ్యూమిడ్ ఉన్న కంట్రీ ఇది. సన్ లేని టైంలో ఈవినింగ్, మేమైతే మంచి టైంలో వచ్చాం, కానీ వెళ్ళిపోతున్న టైంకి లైట్ బాగా డల్ అయిపోయింది. సో ఎనీవే వీడియో బాగా వస్తుంది, కానీ ఫొటోస్ అవి వస్తాయని నేను అనుకోవట్లా. సో ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడైనా వస్తే సజెస్ట్ టైం.
రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, సో ఏం ఇబ్బంది లేదు. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. చాలా కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. నా సజెషన్ ఏంటంటే నార్మల్ లాంగ్ డ్రెస్ తీసుకోండి, అంత విఐపి డ్రెస్ వేసుకోవాలని ఏం లేదు. లాంగ్ డ్రెస్ కూడా నార్మల్గా బాగానే ఉంటుంది అని నా ఒపీనియన్. సో రెస్ట్ ఈజ్ యువర్ ఒపీనియన్. కానీ మేము ఫొటోస్ వీడియోస్ కూడా చూసే ఉంటారు మీరు. ఐ మీన్ ముందుకు పెడతాం వెనక్కి పెడతాం తెలియదు యాజ్ ఆఫ్ నో. సో అది చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటే బాగా యంగ్ కపుల్ ఎవరైనా అంటే ఇంకా వాళ్ళ రొమాన్స్ని బయటికి తీయాలనుకుంటే దిస్ విల్ బి వెరీ గుడ్ ప్లేస్. వీ ఎంజాయ్డ్ ఇట్. నచ్చిందా? నీకు నచ్చిందా? యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటా. అంటే అదొక డ్రీమ్, వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడు అడగలేదు ఎక్కువ. ఒకటి మాల్దీవ్స్ అడిగింది, సెకండ్ది ఇది అడిగింది. ఐ మీన్ బాలి స్వింగ్. బాలి గురించి అడగల, బాలి స్వింగ్ గురించి మాత్రమే అడిగింది. సో మేము ఫస్ట్ హనీమూన్ మాల్దీవ్స్ అనుకున్నాం. బట్ అప్పటికి మాకున్న టైంకి నాకున్న లాక్డౌన్ ప్రికాషన్స్, తర్వాత నేను ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉండేసరికి అప్పుడు అవ్వలేదు. తర్వాత అందరూ బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఏదో చేశారు. సో సరే ఓకే అవన్నీ వదిలేసాం. ఇప్పుడు టైం కుదిరింది అండ్ తన కోరిక తీరింది. సో మిస్టర్ స్వింగ్ ఛాన్స్ కూడా నాకే ఇచ్చి నాకే త్యాగం చేశారు అనమాట. అంటే మేము మా ప్యాకేజ్లో సింగిల్ స్వింగ్స్ ఉన్నాయి. సో తనకి సింగిల్ స్వింగ్, నా సింగిల్ స్వింగ్ ఉన్నాయి. కపుల్ స్వింగ్ మేము ముందు బుక్ చేయలేదు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి చూసుకుందామని వదిలేసాం. సో ఇక్కడ మేము ఫస్ట్ ఏం చేసామంటే కపుల్ స్వింగ్ మళ్ళీ పర్చేస్ చేసుకొని కపుల్ స్వింగ్ చేసి తన సింగిల్ స్వింగ్ చేసింది. నా సింగిల్ స్వింగ్ కూడా తనకే ఇచ్చాను. సో 20 times మొత్తం ఎంజాయ్ చేసింది. ఓకే, యా, హ్యాపీ. గుడ్ పిక్చర్స్, గుడ్ డే, గుడ్ వైబ్స్, గుడ్ మెమొరీస్ అనమాట ఈ రోజంతా. సో మెయిన్ టిప్స్ అన్నీ నేను మీకు ఇచ్చాను. అండ్ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే షూస్. మనం వేసుకున్న కాస్ట్యూమ్కి షూస్ సెట్ అవ్వవు, సో మనం చేత్తో పట్టుకొని నడవాలి. సో అదొకటి మెయిన్ థింగ్. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు బాలి ప్లాన్ చేసినప్పుడు హ్యాపీగా, పీస్ఫుల్గా, ఏ టెన్షన్స్ లేకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నాకైతే ది బెస్ట్ వీడియో ఆఫ్ బాలి సిరీస్ అనమాట. బికాస్ లాడ్ ఆఫ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్. సో ఇవన్నీ పాసిబుల్ అయ్యి అంటే కేవలం మిస్టర్ ఏ వలన. ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ హిమ్ ఫర్ డూయింగ్ దిస్ ఆల్ ఫర్ మీ. సో ఈ వీడియోస్ అన్నీ లైక్ చేస్తున్నారు అండ్ సో థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ పీపుల్. ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.